చేశాను. మనకు అక్కడ ఆంధ్రాలో ఐ డ్రీమ్స్ చాలా ఇంటర్వ్యూ ఇచ్చేసాను. ఫస్ట్ వచ్చి టీవీలో రోషన్ అని ఆయన వచ్చి ఒక 2-3 ఇయర్స్ ముందు ఇంటర్వ్యూ చేసుకున్నారు. ఇలాగే మద్రాసుకు వచ్చారు. వచ్చి అంటే వాస్తవానికి నేను మీరు దయనీయమైన దుస్థితిలో ఉన్నారనే సంగతి చూసింది కూడా రోషన్ చేసిన వీడియో ద్వారా. అది కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఎలాగ ఉన్నారమ్మా అని అడిగారు కదా, మళ్ళీ రోడ్డు మీద వచ్చేసాను కదా. ఇప్పుడు మీరే కదా ఇడ్లీ కాఫీ తెప్పించి ఇక్కడ పిలిపించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అగైన్ ఎందుకు ఫ్రమ్ ద బిగినింగ్ అలాగనే రోడ్డు మీద తిరిగినప్పుడు వాళ్ళు రోషన్ వాళ్ళు నాకు హెల్ప్ చేశారు. అది ప్రయోజనం లేకుండా వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు సేమ్ రూటు మా సొంత ఊరు వెళ్ళిపోయాను కారేకుడికి. ఫస్ట్ అలాగే ఏ రూట్లో తిరిగానో తినడానికి వీళ్ళకుండా తిరిగానో ఇప్పుడు 3 ఇయర్స్ లోపల ఇలాగ మళ్ళీ వచ్చేసింది. అంటే మీకు చాలా మంది హెల్ప్ చేశారు. అది మన ఏపీలో తెలంగాణలో తమిళనాడులో లేదు. తమిళనాడులో ఒక నయా పైసా కూడా సహాయం రాలే. నేను అది అందుకే చెప్తున్నాను. 2-3 ఇయర్స్ ముందు రోషన్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసుకొని ఒక 4.5 lakhs అలా 5 లోపల వచ్చింది. 5 lakhs లోపల ఇది నేను అక్కడికి హైదరాబాద్లో షిఫ్ట్ అయిపోయాను. అక్కడ ఇల్లు తీసుకున్నాను, మంచం తీసుకున్నాను, బీరో అట్లా తీసుకున్నప్పుడు ఇలా వెళ్ళిపోయింది ఆ డబ్బులు. వేరే రూట్లో వెళ్ళట్లేదు. చిరంజీవి అన్న 1,00,000 రూపాయలు ఇచ్చారు, నాగేంద్ర బాబు అన్న 1,00,000 రూపాయలు ఇచ్చారు. రవితేజ అమ్మ ఉన్నారు కదా రాజలక్ష్మి గారు, తమ్ముడు రవితేజ వాళ్ళు ఫ్యామిలీ ఏమో 20,000 20,000 ఒక 10 చీరలు పంపించారు అమ్మగారు రాజలక్ష్మి గారు. కొద్దిగా మామిడి పండు ఇదంతా నేను అక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు పంపించారు. తర్వాత మన ఏపీ తెలంగాణలో ప్రజలు 50, 100, 2,000, 3,000, 5,000 అలాగ వచ్చింది. టోటల్గా 4.5 lakhs 5 lakhs వచ్చింది పరమేశ్వరుడు. కానీ వాళ్ళు ఏం చెప్పేశారు, 15 lakhs ఇచ్చేశాను. పాకీజా గారికి 15 లక్షలు వచ్చింది మన ఏపీలో. అలాగని రోషన్ వచ్చి ఇక్కడ తమిళనాడులో ఒక లేడీ యాంకర్ వాళ్ళు, తను కూడా ఒక ఛానల్లో లేడీ యాంకరు ఇక్కడ మద్రాసులో వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలాగ చెప్తున్నారు. రోషన్ 15 లక్షలు ఇచ్చాను అక్క మేము ఈ టీవీ వాళ్ళలో, వాళ్ళు ఒక ఛానల్ ఉంది కదా ఆ ఛానల్లో నుంచి 15 lakhs ఇచ్చాము. అది ఏమో పాకీజా తిరుపతిలో వెళ్ళి భిక్షాడం చేసుకుంటుంది, ఆ డబ్బులు మొత్తం ఏం చేసిందో అని చెప్తున్నారు. తమ్ముడు పరమేశ్వరుడు నేను ఒకటి చెప్పనా, నాకంటా చిన్న మీరు ఇప్పుడు మీ ఛానల్లో నాకు సహాయం వస్తే నా ఇండియన్ బ్యాంక్ అకౌంట్కి డబ్బులు వస్తాయా? బ్యాంక్ స్టేట్మెంట్ ఉందా? నాకంటే నేను 10th క్లాసే చదివా. మీరంతా ఇప్పుడు చూడు బాబు వచ్చాడు మీ ఫ్యామిలీలో మీ అమ్మాయి మీ బాబు నేను చూశాను. మీరంతా బాగా చదివి మీడియాలో వచ్చారు. మేమంతా అట్లా కాదు. అప్పుడు 10th చదివాను. నువ్వు చదివిన కుర్రాడు నేను చెప్తున్నాను, బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటుందా లేదా పరమేశ్వరుడు? ఉంటుంది ఖచ్చితంగా. నేను చూపిస్తా. కారేకుడిలో ఇప్పుడు మా పల్లెటూరులో ఉన్నాను పరమేశ్వరుడు. 1,000 రూపాయల అత్తి కంటకు లేదు. ఆ రోజు ఏడిసానా 1,000 రూపాయలు పంపించావా లేదా నాకు? అలాగ పొజిషన్లో ఉన్నాను పరమేశ్వరుడు. వీళ్ళు 15 lakhs ఇస్తే 1,000 రూపాయల అత్తి కట్టికుంటేదికి 2 ఇడ్లీకి ఒక పొంగల్కి నేను ఎంతకి రోడ్డు మీద తిరగాలి? ఎందుకు అలాగ అబద్ధం చెప్పారు? బ్యాడ్ నేమ్ వచ్చేసింది ఏపీ తెలంగాణలో నాకు. పాకీజా ఏంటి 15 లక్షలు మన సహాయం చేసి కారేకుడిలో తీసుకుని పోయి సేఫ్టీ చేసేది భిక్షాడం చేసుకుంటుందా అంటున్నారు అందరూ మన వాళ్ళు. ఎప్పుడు ఏపీ తెలంగాణలో నుంచి నాకు 500, 2,000, 1,000 నా అకౌంట్లో జీపే వస్తానే ఉంటుంది. విజయవాడ. అవును, యూట్యూబ్ చూసిన వాళ్ళందరూ వేశారు తప్పకుండా. వీళ్ళు ఇలాగ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత పరమేశ్వరుడు శుభ్రంగా ఒక నయా పైసా కూడా రాలేదు. అయ్యా ఏంటి ఇలాగ డబ్బులు సేఫ్టీ చేసుకుంటుందా, మరి డబ్బులు లేకుండా ఇది నాటకాలు ఆడుతుందా, ఏడుచుంది అదంతా నాటకం అని ప్రజలు కమాండ్స్ వేసేస్తారు. అయ్యా దీనికి 1,000 రూపాయలు కూడా 50 రూపాయలు కూడా పంపించకూడదని ఇది కమాండ్స్ వస్తుంది. ఎందుకు అలాగ నా పేరు పాడు చేశారు? ఎందుకు ఆ లేడీ యాంకర్ చెప్తుంది, రోషన్ 15 లక్షలు ఇచ్చావా పాకీజాకి? మా ఇంటికి వచ్చి హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేస్తే 1,000 రూపాయలు 500 2,000 అలాగ కట్టుగా డబ్బులు పెట్టుకుంటుంది. ఎందుకు మీరు 15 lakhs ఇచ్చారు? సడన్లీగా ఇలాగ ఇంటర్వ్యూ చూసి డబ్బులే రాలేదు పరమేశ్వరుడు నాకు. ఎందుకు అలాగ అబద్ధం చెప్పాలి? అంటే ఫస్ట్ మేల్ జరిగింది, తర్వాత దాని వల్లనే మీకు ఇబ్బంది జరిగింది. అదే సహాయం ఆకు పెట్టి అన్నం పెట్టి పచ్చడిలు మొత్తం పెట్టేసి దాంట్లో మట్టి వేసేస్తే నేను ఎలాగ తింటేది? బ్యాడ్ నేమ్ వచ్చేసింది నాకు. సహాయం చేసి మంచి పేరు తీసుకుంటూ ఇలాగ చేసేసింది అని బ్యాడ్ నేమ్ వాళ్ళే పెట్టేశారు. ఇప్పుడు
నాకు బ్యాడ్ నేమ్. తమిళనాడులో ఒక నయ పైసా కూడా రాలే, ఒక టీ కూడా ఎవరు తెప్పి ఇవ్వలే. ఏపీ తెలంగాణలో నాకు అన్నీ వస్తుంది. చీరలు, ఇదిగో ఈ చీరలు కాటన్ చీరలు హైదరాబాద్ వచ్చినప్పుడు రవితేజ అమ్మగారు 10 చీరలు ఇచ్చారా. ఇలాంటి చీరలు పరమేశ్వరుడు 10 చీరలు, అన్ని కాస్ట్లీ. ఇదంతా ఒక 2000. ఇది సింపుల్గా ఉంటుందని అనుకోకూడదు, ఇదంతా కాస్ట్లీ. కోట్లుగా డబ్బులు ఉంది. చాలా పెద్దవాళ్ళు. ఆయన వచ్చి అమెరికాలో ఉన్న ఆ కుర్రోడు, వాళ్ళు డాడీ మమ్మీ నన్ను పిలుచుకొని అక్కడ మన సిటీ టవర్ ఉంది కదా హైదరాబాద్లో, అక్కడ 21 ఇది లిఫ్ట్ ఉంది అపార్ట్మెంటు, వాళ్ళు పిలుచుకొని పాకిజా అమ్మని ఈ చీరలు పెట్టి కాజులు పెట్టి మన ఏపీలో పసుప కుంకు కొప్పరక అన్నీ పెట్టి 1000 రూపాయలు పెట్టి నాకు ఇచ్చారు. ట్రైన్ల టికెట్ కూడా పెట్టి అమ్మగారు రాండి అని. ఇలాగ హెల్ప్ వచ్చినప్పుడు వీళ్ళు ఇలాగ బ్యాడ్ నేను చేసేస్తారు కదా. ఒక్క ఫోన్ కూడా రాలేదు పరమేశ్వరుడు. అందుకే ఇప్పుడు మన ఇంటర్వ్యూ ఇప్పుడు సడన్లీగా మీరు ఇప్పుడు నేను చాలా అమ్మ వచ్చి ఇప్పుడు క్రిటికల్ పొజిషన్లో ఉన్నాను. మా మూవీలో నుంచి పెన్షన్ రాలే. ముఖ్యమంత్రి గారు నాకు చంద్రబాబు నాయుడు గారు దండం పెట్టుకుంటారు. చాలా కష్టంలో ఉన్నాడు పరమేశ్వరుడు. ఆంధ్ర ముఖ్యమంత్రికి నేను ఇలాగ అడుగుతున్నాడు, ఒక 1000 రూపాయలు కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు, ఏపీ ముఖ్యమంత్రి గారు, నాకు ఏదైనా మీరు సహాయం చేయాలి. సహాయం అంటే డబ్బులు కాదు, పెన్షన్ కానీ ఏదో ఒకటి. పవన్ కళ్యాణ్ తమ్ముడు డిప్యూటీ సీఎం కూడా దండం పెట్టుకున్నాను. ఆయన 3 నెలల ముందు మీరు పవన్ కళ్యాణ్ గారు 3 నెలల ముందు హైదరాబాద్ విజయవాడ వచ్చాను. ట్రైన్ కూడా డబ్బులు లేదు. నార్మల్ క్లాసులో సెంట్రల్ కంపార్ట్ టాయిలెట్ దగ్గర కూర్చొని విజయవాడ వచ్చాను. కనకదుర్గ మొక్కుకున్నాడు. కనకదుర్గ మొక్కుకున్నప్పుడు రోడ్డు మీద కొబ్బరి పెండం అమ్ముతున్నారు చూడు, వాళ్ళు అమ్మ ఇదిగోండి 200 100 రూపాయలని ఇచ్చి అంత ప్రేమతో చూసుకుంటూ, రండి అమ్మగారు మేము ఉన్నామమ్మా, మీరు ఏడకూడదమ్మా, మీరు వెళ్ళండి కనకదుర్గ మొక్కుకొని రండి, మీరు బాగా వచ్చేస్తారని చెప్పారు. నేను ఎప్పుడు కనకదుర్గ మొక్కుగల. అప్పుడు ఎన్టీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు చాలా షూటింగ్ వెళ్ళాను అక్కడ. ఎందుకు చెప్తున్నానంటే అక్కడ వచ్చి నేను డిప్యూటీ సీఎం ఇంటికి వెళ్ళాను. మంగళగిరి అక్కడ వాళ్ళు జనసేన పార్టీ ఫస్ట్ సెక్రటరీకి వెళ్ళాను. అక్కడ చెప్పేశారు, ముఖ్యమంత్రిని కలువది చాలా కష్టం అమ్మా, అపాయింట్మెంట్ దొరకదు, మీరు ఇంత దూరం వచ్చారు కదమ్మా, అక్కడ డిప్యూటీ సీఎంకి వెళ్ళండి. అప్పుడు ముఖ్యమంత్రి కారులో వచ్చారు. రోడ్డు మీద దండం పెట్టుకున్నామంటే పోలీసు వాళ్ళు ఏదైనా తమిళనాడు పోలీస్ వేరు ఆంధ్ర పోలీస్ వేరు కదా అని వాళ్ళు ఒప్పుకోలేదు. అందుకే నేను ముఖ్యమంత్రి చూడలే. డిప్యూటీ సీఎం ఇంటికి వెళ్ళి